దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవునికి ఎవరు అస్పృశ్యులు కారు, దేవుని స్పర్శకు ఎవరు అతీతులు కారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక కుష్ఠరోగిని ముట్టి శుద్ధి చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన ఆ పరిశుద్ధ దేవుడు ఈ లోకములో మానవునిగా సంచరిస్తూ విశ్వాసముతో తనని వేడుకొన్న కుష్ఠరోగిని శుద్ధి చేసినట్లు, స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర ప్రకారముగా కుష్ఠరోగి అపవిత్రుడని, అతన్ని ముట్టిన వారందరూ అపవిత్రులవుతారని మనం ధర్మశాస్త్రము ద్వారా తెలుసుకుంటాం. అయితే ఆ పరిశుద్ధుడైన దేవుని స్పర్శతో ఈ కుష్ఠరోగి శుద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని విశ్వాసమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనిని ముట్టినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు, స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క విలువ అతని శరీరాన్ని బట్టి కాకుండా అతనిలో ఉన్న ఆత్మను బట్టి విలువైన వానిగా దేవుడు పరిగణిస్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ప్రకారం, సర్వలోకమును సంపాదించుకొని ఒక వ్యక్తి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎంతో విలువైనదిగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. అది సర్వలోకము కన్నా విలువైనదని, అది నిత్యరాజ్యానికి చేరుకోవాలని దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది. పాపం కూడా కుష్ఠరోగం వంటిదే. ఆదాము సంతానం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపటం ద్వారా దేవుడు మనల్ని సృజించి శుద్ధిని, స్వస్థతను పొందే అవకాశం ఇచ్చాడు. మరి మీరు కూడా ఆయనను విశ్వసించి శుద్ధిని, స్వస్థతను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.